ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ కలిసి తనను అభ్యర్థిగా నిలబెట్టడం మామూలు విషయం కాదన్నారు. ఎంపీలు విఘ్నత, ఆలోచనతో వ్యవహరించాలన్నారు. దేశానికి దశదిశ చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో మదార్ ఫేస్ టు ఫేస్. ధన్ఖడ్ రాజీనామాతోటి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ప్రస్తుతానికి వారి క్యాండిడేట్ గా ఇండియా కూటమి నిన్న ప్రకటించింది. ప్రస్తుతం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు, ఆ తర్వాత మీరు అభ్యర్థిగా ప్రస్తుతం ఇండియా కూటమి అనౌన్స్ చేసింది. ఎట్లా చూస్తారు సార్, ఎట్లా అనిపిస్తుంది? తెలుగు వారే అని మీరు అనదలుచుకుంటే రాధాకృష్ణన్ గారు కూడా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా తెలుగు వారే. సంతోషంగా ఉంది. ఇండియా కూటమి అంటే రకరకాలైనటువంటి రాజకీయ పార్టీల సమూహం, దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి పార్టీలు అవి. వాళ్ళందరూ కలిసి ఏ పార్టీకి చెందని నన్ను అభ్యర్థిగా ఉండాలి అని వాళ్ళు భావించడం, కోరుకోవడం సామాన్యమైన విషయం కాదు. అది అందుకొరకు నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు. సార్, ఇవాళ ఎంపీలను కూడా కలవబోతున్నారు. వాళ్ళకు మీరు ఎట్లా ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 60 ఓట్లు ఉన్నాయి, 60 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎంపీలందరికీ ఒకే మాట చెప్పేది ఏముంది, మీ విజ్ఞత, మీ ఆలోచన దేశానికి దశ దిశ చూపించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని సరి అయినటువంటి అభ్యర్థిని బలపరచండి అని చెప్పదలుచుకున్నాను. సార్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు ఉన్నారు. వాళ్ళని కలవబోతున్నారా? వారికి సంబంధించి నేను వారిని ఇంకా కలవాలన్నా లేదు అనేటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదు, కానీ మీ ద్వారా ఇప్పటికే వాళ్ళందరికీ ఒక విన్నపము, ఒక అభ్యర్థన, నా మనసులో ఉండే కోరిక వెలుబుచ్చడం జరిగింది. వాళ్ళంతా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు, దురదృష్టి కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో, దేశం ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తగిన నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తాను. సార్, ఫైనల్ గా ధన్ఖడ్ రాజీనామా తర్వాత, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు రాజీనామా తర్వాత రాజ్యాంగ వ్యవస్థలపైన దాడి జరుగుతుంది అనేటువంటిది ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే న్యాయకోవిధిగా ఇప్పటి వరకు మీరు పనిచేశారు, ఇప్పుడు మరొక రాజ్యాంగబద్ధ పదవి కోసం మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలు మసకపారుతున్నాయి అన్నటువంటి మాట వాస్తవం, నిజం. వాటి రూపురేఖలను కొంత మార్చాల్సినటువంటి అవసరం ఉందని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. అంటే ఇదివరకు నేను చేస్తున్నటువంటి పని, చేసినటువంటి పని, ఈ పనికి మధ్యన అంతరం ఏమీ లేదు, దాని కొనసాగింపేది. టు బి ఇంపార్షియల్, అబ్జెక్టివ్ అండ్ గోయింగ్ బై ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంతవరకు నేను చేసింది అదే కదా, దాని కొనసాగింపే ఈ ప్రస్థానం. అది వేరే పని అయితే, రాజకీయపరమైనటువంటి పని అయితే బహుశా నేను ఒప్పుకునేవాడి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా ఒక దాని కొనసాగింపుగా, అంటే న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ బాధ్యతగా తాను చూస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అలాగే రాజ్యాంగపరమైనటువంటి సంస్థల మసకబారుతున్నటువంటి ప్రతిష్టను తిరిగి తీసుకురావాలి, వాటికి సంబంధించినటువంటి వాటికి అన్ని విధాలుగా వాటిని సమూలంగా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీలందరూ కూడా వారి ఆత్మ ప్రబోధన మేరకు వారి విఘ్నతతో ఓటు వేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.